తెలంగాణలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరొకసారి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమైంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు జూలై 31 నుంచి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. పరిగి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ శ్రమదానం చేస్తారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు మీనాక్షి నటరాజన్ గారు. ప్రతి సెగ్మెంట్ లోనూ 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలతో నేరుగా మమేకమవుతారు. ఈ పాదయాత్ర స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. ఓవైపు పాదయాత్రలు చేస్తూనే మరోవైపు జిల్లాల ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ముందుగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారితో సమావేశం కానున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ యాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరిచింది. పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి బలమైన నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.